ప్రకాశన అది ఆగు అసలు ఒక బ్లాక్ తీసుకుంటాం వాళ్ళు ఒక కార్యక్రమం already we are going for infrastructure development also. Infrastructure road and street lighting the existing layout sir. This existing layout. For example, in land మనం ఉన్నాం దీన్ని ఏం చేస్తామంటే మనకు కావాల్సిన 120 మనం లేఅవుట్ చేస్తాం అన్ని రోడ్స్ క్యాన్సిల్ చేసి కొత్తగా రోడ్స్ చేస్తాం కొత్తగా పోల్స్ చేస్తాం కొత్తగా డ్రైనేజ్ చేస్తాం ఏమైందంటే ఈడొక కొంత ఉన్నాయంటే ఈడ బిల్డింగ్ కట్టగలుగుతాం బట్ హౌ డూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న చిన్న అవి రాకుంటుంది ఇప్పుడు ఇవన్నీ ఒక టైప్ ఓన్లీ బిల్డింగ్ మనం కట్టట్లేదు సరే డెవలప్మెంట్ చేసి బ్లాక్స్ కట్టాలి బిల్డింగ్ కట్టాలి G+1 G+2 అది ఐడెంటిఫై డిపెండ్స్ ఆన్ ల్యాండ్ G+1 ఒకవేళ ల్యాండ్ అవైలబిలిటీ G+1 ఒక లొకేషన్లో ఎంత ఏరియా వస్తుంది మన మన 16 ఎకరాలు కావాలి ఒక 2 ఎకరాలు తక్కువ పడుతుందంటే ఎక్కడి నుంచి మనం మధ్యలో ఇది చేసుకోవచ్చు కానీ మొత్తం 16 ఎకరాలు యాక్చువల్ అయితే 16 ఎకరాలు ఒకటే ఉంటే బెస్ట్ కానీ స్ప్లిట్ చేయొచ్చు కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది ఇక్కడ 2 ఎకరాలు ఆ 2 ఎకరాలలో కూడా ఇల్లు ఉన్నాయంటే కష్టం కాదు రాష్ట్రానికి ఇవన్నీ గతంలో ఎన్ని వేల ప్లాట్లు చూసి అన్నీ ఇచ్చినాయి సార్ ఇల్లు ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అందరికీ నోటీసులు ఇచ్చి రెజ్యూమ్ చేసుకున్న పరిస్థితి సార్ అంటే ఇప్పుడు మనం దసరా రోజు ఇనాగ్రేషన్ చేసి కొబ్బరికి ముహూర్తం అయిపోయాం మళ్ళీ నాటాలటైన ప్లాట్స్ ప్లాట్స్ లీగల్ డ్యూ ప్రొసీజర్ అంతా ఫాలో అయినాం సార్ అన్ని నోటీసులు ఇచ్చి కండక్ట్ చేసి లాస్ట్ కరెంట్ పోల్ ఉంది కదా ఆ లాస్ట్ కరెంట్ పోల్ నుంచి ఇప్పుడు ఈ వేప చెట్టు దాకా ఎంత వస్తుండొచ్చు ఒక 5 acres ఇప్పుడు ఈ ఇల్లు కూడా కవర్ అయ్యి అంటే ఇప్పుడు ఈ ఇల్లు మనం తీసేయచ్చా కార్పొరేషన్ మాట్లాడు కాదు మాట్లాడి తీసేసి లెవెల్ చేసి మొత్తం ఇదంతా ఒక సింగిల్ బిట్ లాగా చేసి అప్పుడు ఇక్కడ ఒక ముహూర్తం పెట్టుకోవచ్చు అట్లయితే కుదురుతుంది కానీ ఇప్పుడు అది కాదు చిన్నగా ఇది ఉంది అని అనుకోవాలి ఈ మధ్యలో నివాసం ఉంటుంది అక్కడ ప్రెస్ వాళ్ళకి ఇచ్చినాయి ఫోన్ చేయాలి జయ హే తెలంగాణ
సమర ఢమరమై సకల స్వర నినాదమై సమతగానమై స్వాతంత్ర క్రాంతివై అవతరించిన అమ్మ తెలంగాణమా మా కలల ప్రతిరూపమా మా తల్లి తెలంగాణమా తరతర తరాల నిజమా అమ్మా తెలంగాణ మా అమ్మ తెలంగాణ నీకిదే స్వాగతం అమ్మ నీకిదే స్వాగతం నీకిదే స్వాగతం అది 2164 రిజర్వ్ ఫారెస్ట్ హిల్ ఫుడ్ హిల్ దాకా ఉంది సార్ మనం ఇక్కడ మధ్యలో కొంచెం హిల్లాగా ఉంది సార్ అయితే బాగుంటుంది సార్ భయంకరంగా మెయిన్ రోడ్ అరౌండ్ 4 ఉంటుంది సార్ మెయిన్ రోడ్ నువ్వు ఇల్లు కట్టినంత రోడ్డు పైసలు పెట్టాలి ఆల్రెడీ బీటీ వచ్చింది సార్ మనకి ఇప్పుడు గోశాల దాకా బీటీ వచ్చింది డంపింగ్ యార్డ్ ఇక్కడే కదా సార్ గోశాల నుంచి ఎంత దూరం ఇది? ఓన్లీ 1.5 కిలోమీటర్ గోశాల దగ్గర నుంచి డంపింగ్ యార్డ్కి ఇట్లనే పోతాయి వెహికల్స్ ఇదే రోడ్ అదే ఇదే రోడ్ ఈ రోడ్ డెవలప్ చేపిస్తే గోశాల నుంచి ఇప్పుడు 1.5 కిలోమీటర్ వస్తుందా నేను జేసీబీలు పెట్టేసి ఐటమ్స్ సార్ గోకుడు స్వాగతం పారిన వీరుల రుధిరము తల్లి ఆయనే నుదిట తిలకము అమరుల ఆత్మత్యాగము అవతరించెను నూతన రాష్ట్రము 60 ఏళ్ల పరభావము తొలగినది మా హృదయ భారము మడమ తిప్పని మలి పోరాటము సాధించెనులే స్వాతంత్రము సబ్కా తెలంగాణ సలాం తెలంగాణ అప్నా ప్యారు తెలంగాణ దిల్ కా ధడ్కన్ తెలంగాణ అమ్మా తెలంగాణ మా అమ్మ తెలంగాణ వందనం తెలంగాణ వణకం తెలంగాణ ఆదాబ్ తెలంగాణ వీలవ్ తెలంగాణ జయ హే తెలంగాణ జయ జయ హే తెలంగాణ నీకిదే స్వాగతం దిల్ సే స్వాగతం వెల్కమ్ సుస్వాగతం అల్లాహు అక్బర్ ఓం సర్వే జనా సుఖినో భవంతు ఆకలితో వచ్చినోళ్లకు ఇది అన్నం పెట్టే ప్రాంతము అరే బ్రతుకు తెరు వెతికినోళ్లకు దారులెన్నో చూపే ప్రదేశము సకల వర్గాల నిలయము సర్వమతాల సారము
స్వేచ్ఛ తెలంగాణ, ఇది స్వచ్ఛ తెలంగాణ, అరే అచ్చ తెలంగాణ, మచ్చలేని తెలంగాణ. అమ్మా తెలంగాణ, మా అమ్మా తెలంగాణ. వందనం తెలంగాణ, వణకం తెలంగాణ, ఆదాబు తెలంగాణ, we love తెలంగాణ. జయ హే తెలంగాణ, జయ జయ హే We welcome you, my mother. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గృహ నిర్మాణం, పేదలకు ఇల్లు కట్టియాలి, ఇల్లు లేని వాళ్లకు 120 గజాల్లో 525 స్క్వేర్ ఫీట్లతోని ఇల్లు కట్టియాలి, అది పూర్తిగా ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం మొదలుపెట్టింది. మరి దసరా రోజు కానీ మరుసటి రోజు కానీ ఇక్కడ భూమి పూజ చేయాలనే ఉద్దేశంతో నిజామాబాద్ పట్టణంలో ఎక్కడెక్కడైతే భూమి అవైలబుల్ ఉందో
మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు అదేవిధంగా మా మేయర్ గారు అందరం కలిసి ఇక్కడ ప్రత్యక్షంగా ఈ భూములు చూడడానికి వచ్చినాం. ఏ భూమి అయితే బాగుంటుంది, ప్రజలకు నివాసానికి అనుగుణంగా ఉంటుంది, లేఅవుట్కి ఏది సూట్ అవుతుంది అని చెప్పి మేము చూడడానికి ప్రత్యక్షంగా రావడం జరిగింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు సందర్శించినాం. దాని తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలు సందర్శించేది ఉంది. దాని తర్వాత చివరగా రెవెన్యూ అధికారులతో అదేవిధంగా హౌసింగ్ బోర్డు అధికారులతో కలిసి సమిష్టి నిర్ణయం తీసుకోబోతుంది. ఏ ఏరియాలు చూసేసారు ఇక్కడ? అంటే ముఖ్యంగా నాగారం ప్రాంతంలోనే ఇక్కడ భూమి అవైలబుల్ ఉంది. ఇంక నిజామాబాద్ పట్టణంలో కేవలం మనదంతా పట్టణ ప్రాంతం కాబట్టి ఇంకా వేరే దగ్గర ల్యాండ్ అవైలబుల్ లేదు. దాదాపుగా మనకు 15 నుంచి 20 ఎకరాల స్థలం ఈ 400 ఇళ్ళకి కావాల్సి వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఉన్నటువంటి స్థలాన్ని మేము అన్వేషిస్తాం.